శాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా. ఖమ్మం జిల్లా కూస్మంచి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజనులు ఎప్పుడూ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఆదరిస్తారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగుల్లో ఉన్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను తమ ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. అనంతరం మంత్రి స్వయంగా అరకపట్టి పొలం దున్ని రైతులతో మమేకమయ్యారు. పేదింటి ఆడబిడ్డకి ఉచిత కరెంటు ఇచ్చాం. అంతేకాదు పేదింటి ఆడబిడ్డల పిల్లలు మంచి స్కూల్లో చదువుకోవాలని డైట్ ఛార్జీలు 40% పెంచాం. కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచాం. అడగటంలా నీది ఏ మతమని అడగటంలా చివరికి నీది ఏ పార్టీ, నీకు ఇల్లిస్తే నాకు ఓటేస్తావా అని కూడా అడగకుండా ధైర్యంగా పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం ఇల్లిచ్చే కార్యక్రమాన్ని ఇస్తూ టెన్షన్ గా వాళ్ళు కట్టుకున్న లెవెల్ను బట్టి 5 లక్షల రూపాయలు, ఒక్క రూపాయి కూడా ఊరేనంటే నా రైతన్నలకి మద్దతు ధరతో పాటు సన్న వడ్లకి క్వింటాలకి బోనస్ గా 500 రూపాయలకి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. మొక్కలు కొనుగోలు చేశాం. ఇలా రైతును కూడా ఎక్కడ ఇబ్బంది కలగ భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేయబోతుంది. నా ఆడబిడ్డలు ఇంకా కొంతమంది అర్హులైన వాళ్ళు పెన్షన్ కావాలని అడుగుతున్నారు. నాకు తెలిసి ఈ 15వ తారీఖు నుంచి అర్హులైన పేదవాళ్లకు కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మీ అందరి దగ్గర సెలవు.